వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ గూర్చి నే దండంబున్ గొనితోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి పల్గునుడు నీ మోకన్ చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్షానాథ సంధింపగన్ అనేటువంటి పద్యం గుర్తొస్తోంది. ఆ సీన్ చూస్తే అని అంటున్నారు సోషల్ మీడియాలో చాలామంది. 1,000,000 సంతకాల సేకరణ, 1,000,000ని మించిపోయింది అంటున్నారు. 1,50,00,000 పైన సేకరించినటువంటి సంతకాలు ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఒక ఉద్యమంగా చేపట్టినటువంటి 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది దిగ్విజయంగా పూర్తయింది. తాజాగా అవన్నీ కూడా నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి, అలాగే జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీతో తాడేపల్లి కార్యాలయానికి, వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. గవర్నర్ గారిని డిసెంబర్ 18వ తారీఖున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అవన్నీ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఆ వాహనాలన్నీ కూడా వరుసగా నిలబడిన అది చూస్తే అది గుర్తొచ్చిందనమాట. ఈ పద్యం గుర్తొచ్చిందని అంటున్నారు చాలామంది. జెండాపై కపిరాజు శతవాజి శ్రేణియున్ గూర్చి గాంధీవంబు ధరించి పల్గునుడు అంటే అర్జునుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పెట్టబోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఏదైతే దారాదత్తం చేయాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ పెట్టబోతున్నారు, అస్త్రాన్ని ఎక్కువ పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగా. సో ఆ వాహనాలన్నీ కూడా అవన్నీ 1,000,000 సంతకాలు సేకరించినటువంటి ఆ బాక్సులన్నీ కూడా చూసాం మనం. భారీ ర్యాలీతో ఆ అన్నిటినీ కూడా తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేర్చడం అనేటువంటిది ఎంత దిగ్విజయంగా జరిగిందో ఆ కార్యక్రమం అంతా కూడా. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలే కాకుండా విద్యార్థులు, ఇంకా ప్రజా సంఘాల వాళ్ళు, అన్ని రకాల జనం ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. దీంతో వైసీపీలో ఒక ఫుల్ జోష్ వచ్చింది. అసలు కేవలం 2 ఏళ్ల కాలంలోనే, 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు, అంతలోనే ఇంత పెద్ద ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యంగా ఈ పీపీపీ పద్ధతిలో ఏవైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, కూటమి నిర్ణయం, దీనికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఉద్యమాన్ని వైసీపీ చేపట్టడం, అలాగే దానికి విశేషమైనటువంటి స్పందన రావటం అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు గవర్నర్ గారిని కలిసి ఇవి సమర్పించిన తర్వాత ఇంకా కూడా దీన్ని తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. ఎందుకంటే ఇది ఇంకా ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిన్న కాక మొన్న కూడా తాజాగా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంకా ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. పీపీపీ మోడల్లో ఇవ్వటం అనేటువంటిది ముందు చాలా అవసరం, ఇది భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తాను అని అనడం ఆయన. పార్లమెంటరీ కమిటీ కూడా చెప్పింది అని అంటాం. దాని మీద విశ్లేషకులు కూడా చెప్తున్నారు. పార్లమెంటరీ కమిటీ అంటే ఏముంది, దాంట్లో ఎన్డీఏ సభ్యులే ఉంటారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా కూటమికి అనుకూలంగానే మాట్లాడతారు, కూటమి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడతారు. దాంట్లో పెద్ద విశేషమే ఉంది. ప్రధానంగా ఈ స్థాయి సంఘం కూడా ఒప్పుకుంది అని చంద్రబాబు నాయుడు గారు పదే స్థాయి సంఘం అనేటువంటి దాన్ని ఒక బ్రహ్మ పదార్థం లాగా, అదేదో బూచిలాగా చూపించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించడం అనేటువంటిది అనివార్యం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదన మీద డిబేట్ కూడా సిద్ధం అని చెప్పేసి ఇప్పటికే విడదల రజనీ, అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది ఒకటి, లేనిపోని ఇది వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా వాళ్ళు చెప్పినట్టు ఈరోజు మాటల్లో వీళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటూ ఏ విధంగా వీళ్ళు ఒక ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు. వీళ్ళు పీపీపీ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనుకున్నారు, ఇక అదే కరెక్ట్, అదే ప్రజల మీద రబ్ చేయడానికి చేస్తున్నటువంటి మాటలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. దానికి టీడీపీ సవాళ్ళని యాక్సెప్ట్ చేస్తుందో లేదో, ఛాలెంజ్ స్వీకరిస్తుందో లేదో ఇంకా తెలియదు. కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడంలో జరుగుతున్నటువంటి రకరకాల పరిణామాలన్నింటినీ కూడా, వాటి వల్ల జరుగుతున్న నష్టం కానీ, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా నష్టపోతాం, అవి ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అలాగే విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి వైద్య విద్య అందకుండా పోతుంది. పేదలకు వైద్యం అనేటువంటిది అందుబాటులో లేకుండా ఖరీదైపోతుంది. అది
అనేటువంటి ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి వివరించేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. గవర్నర్ గారికి చెప్పడం వల్ల ఎప్పటికిప్పుడు దాని మీద ఒక సొల్యూషన్ వస్తుందా అనేటువంటిది కాదు, కానీ బట్ ఇది కూడా ఉద్యమంలో ఒక భాగంలాగా, అలాగే స్టేట్కి హెడ్ అయినటువంటి గవర్నర్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళటం ద్వారా ఈ విషయాన్ని మరింత ప్రజల్లో కూడా బాగా స్ప్రెడ్ చేయొచ్చు అనేటువంటి అంశం కూడా దీంట్లో ఇమిడి ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఈ మెడికల్ కాలేజీ అంశాన్ని గవర్నర్ గారికి విన్నవించడం వల్ల, గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటంతో ఇది ఆగిపోదు. దీన్ని భవిష్యత్తులో కూడా ఇంకా మహోద్యమ రూపంగా దీన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నారు అనేటువంటిది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పదే ప్రతి వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు ఇది అనివార్యం అని ఏదైతే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అది కాదు, అది ముమ్మాటికి తప్పు, ప్రభుత్వ దీని మీద ప్రకటించే అవకాశం ఉంటుంది గవర్నర్ గారితో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా వస్తున్న సమాచారం. కోటి సంతకాల సేకరణ అయినటువంటి ఆ బాక్సులు తరలిస్తున్నటువంటి వాహనాల ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఛానల్లో విజయబాబు గారు రాసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో, మా పోరు ప్రజా పోరు రాసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో అది ఈ ర్యాలీలో వినిపించడం అనేటువంటిది గమనించదగినటువంటి అంశం. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట. ప్రజావై గమనించి కదం తొక్కుతూ కదిలొచ్చి, దోపిడి ఎత్తులు గమనించి కదం తొక్కుతూ కదిలొచ్చి, జట్టుగా జత కట్టి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.